కత్తులు కటార్లు కాదు, మీ శత్రువులు ఎవరో ప్రతి వాడికి చెప్పండి, ఎలా దోపిడీ చేస్తున్నారో చెప్పండి, ఈ భావజాలాన్ని వ్యాప్తి చేయండి, నిరసన తెలియజేయండి. ఎక్కడ అన్యాయం జరిగినా నిరసనకి ఒక స్ఫూర్తి పెరియార్ రామస్వామి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన చేస్తా ఉంటే, ద్రావిడ కళగం పెట్టినప్పుడు ఆయనకి 65 ఏళ్ల వయసు, ఆయన 90 ఏళ్ల వరకు నడిపాడు ఉద్యమాన్ని. మనము నడుపుదాం, ఏమండి? నల్ల రంగు వేసుకుందాం, నల్ల చొక్కా వేసుకుందాం, ఉద్యమాన్ని నడుపుదాం. పెరియార్ రామస్వామి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అణిచివేతకు గురవుతా ఉంటే నిరసనలో నల్ల బ్యాడ్జీలు వేసుకుని తిరగమన్నాడు. నల్ల బ్యాడ్జీలు వేసుకున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం మొదలు పెట్టారు. అప్పుడు పెరియార్ రామస్వామి ఏం చేశాడో తెలుసా? నల్ల బ్యాడ్జ్ వేసుకుంటే అరెస్ట్ చేస్తావు కదా, నల్ల చొక్కా వేసుకుంటే అరెస్ట్ ఎట్ట చేస్తాడు? చొక్కా వేసుకున్నందుకు ఎవడని చేస్తాడండి? అందువల్ల నల్ల చొక్కాల ఉద్యమం మొదలు పెట్టాడు. దాంతో మొత్తం ఐడెంటిటీ వచ్చింది. నల్ల చొక్కాల ఉద్యమం మొదలు పెట్టండి మీరు ఎక్కడ ఉన్నా గానీ. ఒక ఆఫీసులో ఉద్యోగస్తులు 10 మంది ఉంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వాదంతో